అందరికీ నమస్కారం అండి. నేను మీ డాక్టర్ రాంప్రసాద్ని. మీరు తీవ్రమైన భుజం నొప్పితో వచ్చారు. నేను భుజం బిగుసిపోయింది, చెయ్యి లేపలేకపోతున్నాను. మా దగ్గరికి వచ్చినప్పుడు ఫస్ట్ మిమ్మల్ని శారీరకంగా పరీక్ష చేయడం జరుగుతుంది అండ్ మీ హిస్టరీ అనేది కనుక్కోవడం జరుగుతుంది అండ్ అవసరాన్ని బట్టి సింపుల్ ఎక్స్రే అనేది తీయడం జరుగుతుంది. సో ఈ 3 విషయాలని పరిగణనలో తీసుకునే 90% మందిలో ఒక డయాగ్నోసిస్కి వస్తాం. అంటే మీరు ఈ జబ్బుతో బాధపడుతున్నారు అని చెప్పి నిర్ధారించడం జరుగుతుంది. కాకపోతే ఒక 10% మంది కేసుల్లో మాత్రం మాకు కూడా అర్థం కాదండి. సో అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో మాత్రమే ఈ ఖరీదైన ఎంఆర్ఐ స్కాన్ అనేది మీకు ప్రిస్క్రైబ్ చేయడం జరుగుతుంది. సో ఈ 10% మంది ఎవరు ఎంఆర్ఐ ఎవరికి ప్రిస్క్రైబ్ చేస్తాము భుజం నొప్పి వస్తే కనుక అనే విషయం గురించి ఈ యూట్యూబ్ వీడియోలో చూద్దామండి. సో మీరు భుజం నొప్పితో వచ్చిన తర్వాత ఫస్ట్ మీ హిస్టరీ అనేది కనుక్కోవడం జరుగుతుంది. ఫస్ట్ మీకు దెబ్బ తగిలిన తర్వాత ఈ భుజం నొప్పి అనేదైనా స్టార్ట్ అయిందా అంటే హిస్టరీ ఆఫ్ ఇంజురీ ఉంటే ఒక విధంగా మా అప్రోచ్ ఉంటుందండి. అదే మీకు ఇంజురీ ఏం లేదు అంటే మీకు దెబ్బ ఏం తగలేదు, భుజం నొప్పి మాత్రం ఉన్నది. సో దాని యొక్క అప్రోచ్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. ఫస్ట్ మీకు దెబ్బ తగిలింది అన్నప్పుడు ఒక సింపుల్ ఎక్స్రే అనేది తీయడం జరుగుతుందండి. ఒకవేళ ఎక్స్రేలో మనకి ఫ్రాక్చర్స్ ఏమైనా ఉన్నాయనుకోండి, ఆ ఫ్రాక్చర్స్ బట్టి ట్రీట్మెంట్ ప్లాన్ అనేది చేస్తాము. ఒకవేళ ఫ్రాక్చర్ ఏమీ లేదు అలాంటప్పుడు మేము సస్పెక్ట్ చేసేది సాఫ్ట్ టిష్యూ ఇంజరీస్. అంటే ఇక్కడ సాఫ్ట్ టిష్యూస్ అంటే ఈ కణజాలం ఏమున్నది, ఎముకలతో పాటు మనకి ఇక్కడ రొటేటార్ కఫ్ టెండాన్స్ అని ఉంటాయి. చెయ్యి పైకి లేపడానికి ఇలా 4 కండరాలు ఉంటాయండి. సుప్రాస్పైనేటస్, ఇన్ఫ్రాస్పైనేటస్, టీరిస్ మైనర్, ఎదురు భాగంలో ఉండే సబ్స్కాపులరిస్. ఇది కానీ లేదంటే లోపల ఒక బైసెప్స్ టెండాన్ అనే ఒక సన్న కండరం ఉంటుందండి. సో వీటన్నిటిలో కూడా టేర్స్ అనేవి రావచ్చు. కాకపోతే ఫస్ట్ రోజే ఎంఆర్ఐ తీయించేసుకోవాల్సిన అవసరం ఏమాత్రం లేదండి. సో మనం ఫస్ట్ ఏంటంటే సింపుల్ మెడికల్ ట్రీట్మెంట్ ఇస్తాము. భుజాన్ని రెస్ట్ పొజిషన్లో ఉంచడానికి ఒక ఆర్మ్ పౌచ్, ఆర్మ్ స్లింగ్ అనేది ఇవ్వటం జరుగుతుంది. అలా ఒక 2 వీక్స్ తర్వాత మీకు భుజం నొప్పి తగ్గిందా లేదా అనేది మళ్ళీ అసెస్ చేయడం జరుగుతుంది. 2 వీక్స్ తర్వాత కూడా మీరు భుజం లేపలేకపోతున్నారు అనుకోండి, అప్పుడు మేము ఈ రొటేటార్ కఫ్ టెండాన్ టేర్స్ అనేవి సస్పెక్ట్ చేసినప్పుడు మాత్రమే ఈ ఎంఆర్ఐ అనేది అడ్వైస్ చేయడం జరుగుతుంది. అదే ఒకవేళ మీకు ఏ దెబ్బ తగలలేదు అంటే నాన్ ట్రామాటిక్ షోల్డర్ పెయిన్ అనేది వచ్చింది, ఆ కేటగిరీలో ఉన్నారనుకోండి. సో ఫస్ట్ ఇండికేషన్ ఏంటి అని అంటే మీకు భుజం నొప్పి ఎన్ని రోజుల నుంచి ఉంది అండ్ మీరు మెడికల్ ట్రీట్మెంట్ అనేది మేము ఒక 4 వీక్స్ ట్రై చేస్తాం. మెడిసిన్స్, ఫిజియోథెరపీ అనేది ఇవ్వటం చేస్తూ ఉంటాం. అప్పటికి మీ భుజం నొప్పి అనేది తగ్గలేదు అనుకోండి, అప్పుడు మాత్రమే షోల్డర్ ఎంఆర్ఐ అనేది మేము అడ్వైస్ చేస్తాం. ఒక్కొక్కసారి ఈ నొప్పితో పాటు ఏంటంటే కొన్ని అసోసియేటెడ్ సిమ్టమ్స్ ఉంటాయి. అవి ఏంటి అంటే భుజం పైకి లేపలేకపోవటం అదొక సిమ్టము. రెండోది ఈ చెయ్యి జాలు అంటే ఇక్కడ మెడ నుంచి తీసుకుని ఈ ఎల్బో వరకు అంటే మోచేయి వరకు రావచ్చు. కొంతమందికి ఏంటంటే ఈ వేళ్ళలో తిమ్మిర్లు కూడా రావచ్చండి. సో అలాంటప్పుడు నెక్ ప్రాబ్లం రూల్ అవుట్ చేసుకోవడానికి కూడా మనం ఎంఆర్ఐ సర్వైకల్ స్పైన్ అనేది అడ్వైస్ చేయడం జరుగుతుంది. సో ఇది ఫస్ట్ ఇండికేషన్ అండి. అండ్ సివియర్ పెయిన్ ఫర్ 4 వీక్స్ అండ్ అసోసియేటెడ్ సిమ్టమ్స్ ఏమైనా ఉంటే మీకు అది ఫస్ట్ ఇండికేషను. ఇంకా సెకండ్ ఇండికేషను మీకు అంత మునుపు ఎప్పుడో దెబ్బ తగిలింది కొన్ని సంవత్సరాలు ముందర, అప్పుడు భుజం జాయింట్ అనేది బయటికి జారటం జరిగింది. బట్ దాని తర్వాత ట్రీట్మెంట్ తర్వాత అది లోపల పెట్టడం అన్నీ నార్మల్గానే ఉన్నాయి. కాకపోతే ఈ మధ్య కాలంలో అది సెకండ్ టైం కానీ థర్డ్ టైం కానీ దానంతట అదే జారటం అనేది చూస్తున్నారు. మళ్ళీ మీ అంతటి మీరే పెట్టుకుంటున్నారు. అండ్ ఒక్కొక్కసారి ఏంటంటే వాళ్ళకి ఇన్స్టెబిలిటీ ఫీలింగ్ ఉంటుంది. అంటే షోల్డర్ జాయింట్లో ఒక రకంగా ఇంబ్యాలెన్స్ ఫీలింగ్ ఉంటుంది. ఏదో షోల్డర్ జాయింట్ అనేది మనకి జారిపోతుందేమో, లూజ్గా ఉందేమో అనే ఫీలింగ్ ఉంటుంది. అలాంటి వాళ్ళు ఏంటంటే నిద్దట్లో కూడా వాళ్ళు ఇలాగా తల కింద పడుకున్నప్పుడు ఇలా షోల్డర్ని ఈ పొజిషన్లో పెట్టి ఇట్లాగా రెస్ట్ చేసుకున్నప్పుడు వాళ్ళకి ఒక్కొక్కసారి ఆ నిద్రలో కూడా షోల్డర్ జాయింట్ జరుగుతున్న ఫీలింగ్ వస్తుంది. సో ఆ ఫీలింగ్ ఇన్స్టెబిలిటీ ఫీలింగ్ ఉంటే దట్ ఈస్ ద సెకండ్ ఇండికేషన్ అండి. ఎంఆర్ఐ అనేది కంపల్సరీగా తీయించుకోవాలి. ఇంకా థర్డ్ ఇండికేషను ఇన్ఫెక్షన్. ఇది ఎలా సస్పెక్ట్ చేస్తామనంటే మీకు తీవ్రమైన భుజం నొప్పి, దీంతోపాటు జ్వరం రావచ్చండి. అండ్ షోల్డర్ జాయింట్ చుట్టూ కూడా ఎర్రగా ఉంటుంది, అంటే హాట్గా ఉండి డెఫినెట్లీ లోపల పస్ అనేది చేరుకుపోయి ఇన్ఫెక్షన్ సస్పెక్ట్ చేస్తుంటే మేము మిమ్మల్ని శారీరకంగా పరీక్ష చేసి తర్వాత కొన్ని బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్ చేసిన తర్వాత 100% ఎంఆర్ఐ అనేది అడ్వైస్ చేయడం జరుగుతుందండి. ఇంకా ఫోర్త్ ఇండికేషను ఒక్కొక్కసారి మీరు భుజం నొప్పితో వచ్చారు, అప్పుడు మేము సింపుల్ ఎక్స్రే తీయించిన తర్వాత ఎక్స్రేలో ఏదో తేడా ఉన్నది. ఎందుకంటే ఎక్స్రేలోనే అన్ని విషయాలు బయటపడవండి. ఎక్స్రేలో ఆ రేడియోలూసెన్సీ తేడాలు, దాని తర్వాత ఏదన్నా చిన్న కణితలాగా మాకు అనిపించిన అంటే ఒక ట్యూమర్ సస్పెషన్, అది స్లో గ్రోయింగ్ ట్యూమర్ అన్న అవ్వచ్చు, లేదంటే మ్యాలిగ్నెంట్ అంటే ఫాస్ట్ గ్రోయింగ్ క్యాన్సర్ టైప్ అన్న అవ్వచ్చు, ఏదన్నా అవ్వచ్చు. ట్యూమర్ సస్పెషన్ అనేది ఉంది ఎక్స్రేలో అంటే 100% ఎంఆర్ఐ తీయించుకోమని మేము అడ్వైస్ చేస్తూ ఉంటామండి.
సో ఈ విధంగా ఏంటంటే మీరు భుజం నొప్పితో మా దగ్గరికి వచ్చినప్పుడు 90% ఆఫ్ ద టైమ్స్ ఎంఆర్ఐ స్కాన్, ఈ ఖరీదైన స్కాన్ అవసరమే లేదండి. కాకపోతే 10% ఆఫ్ కేసుల్లో, అది ఎవరు మీకు తీవ్రమైన భుజం నొప్పి ఉంది, 4 వీక్స్కి ట్రీట్మెంట్ చేసిన తర్వాత కూడా తగ్గట్లేదు, లేదంటే ఇన్స్టెబిలిటీ ఉంది, కొన్ని అసోసియేటెడ్ సిమ్టమ్స్ ఉన్నాయి, ఇన్ఫెక్షన్ ఏమైనా సస్పెక్ట్ చేస్తున్నాం, లేదంటే ఏదైనా క్యాన్సర్ ట్యూమర్ ఏమైనా సస్పెక్ట్ చేస్తుంటే మాత్రమే ఎంఆర్ఐ స్కాన్ అనేది అవసరం అండి. సో ఐ థింక్ ఈ వీడియో వల్ల మీకు క్లారిఫై అయిపోయి ఉంటుంది ఎంఆర్ఐ స్కాన్ అనేది భుజం నొప్పి ఉంటే ఎవరికి అవసరం అనేది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. మరో మెడికల్ టాపిక్ పైన నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. అంటిల్ దెన్ బై మీ డాక్టర్ రాంప్రసాద్.